హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ యూట్యూబ్ బ్లాగ్. మా బ్యాచిలర్ వంటకాలు ఏంటో చూసేద్దామా. సో ఈరోజు మేము లంచ్కి ఎగ్ రైస్ చేసుకున్నాం అనమాట. సో అది ఎలా చేసుకున్నాం, చాలా సింపుల్గా అయిపోతుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని, మేమైతే 3 eggs వేసుకున్నాం. 3 eggs బాగా బ్రేక్ చేసి అందులో వేసుకుని వెంటనే కలిపేయకుండా కొంచెం ఎగ్ అనేది కొంచెం బాయిల్ అవుతే అప్పుడు మనకి పీసెస్ అనేవి కొంచెం బాగా వస్తాయి చిన్న చిన్నగా. లేదు ఇలా వేసిన వెంటనే కలుపుగానే పీసెస్ అనేవి చాలా చిన్నగా అయిపోతుంది. సో అంతే, ఎగ్ రైస్కి అయితే అలా బాగోదు. సో ఫస్ట్ వేసి కాసేపు అలా ఉడికించిన తర్వాత మనం పీసెస్గా చేసుకుంటే మనకి ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా వచ్చి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో ఎగ్ బ్రేక్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కొంచెంసేపు అలా ఉడికించి దాని తర్వాత దాన్ని స్మాష్ చేయాలన్నమాట. సో చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో దాన్ని అలా మిక్స్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకుంటే మనకి ఎగ్ అనేది కొంచెం తినడానికి కానీ అంత బాగుంటుంది. సో ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం అలా మధ్యలో కొంచెం ఆయిల్ వేసి అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే మనకి టేస్ట్ అనేది కొంచెం ఫ్లేవర్ వస్తుంది అనమాట. అది మీ ఇష్టం, ఎగ్ రైస్లో వేసుకోవడం లేనిది అవంతా మీ ఇష్టం. సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేస్తాను కొంచెం, ఎందుకంటే ఎగ్లోకి ఆ ఫ్లేవర్ వెళ్తుంది, అలాగే రైస్లో కూడా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేస్తాను అనమాట. సో మధ్యలో అలా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దాన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత ఎగ్తో కలిపేస్తే మనకి ఎగ్ అనేది అరోమాటిక్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన బాగుంటుంది కదా, సో ఎగ్ కూడా బాగా టేస్ట్ వస్తుంది, అలానే వాసన కూడా బాగుంటుంది. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేస్తారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేసిన ఎగ్ రైస్ నాకు చాలా ఇష్టం, ఎప్పుడు తెచ్చేది. సో తెచ్చేటప్పుడు సగం బాక్స్ మేమే ఖాళీ చేసేవాళ్ళం అనమాట. సో అలా అడుగుతున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆంటీ చెప్పారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము అని చెప్పి. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుంది రైస్కి, అండ్ ఆల్సో టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. సో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం రైస్ అనేది వేసేసుకుంటాం. అది నైట్ రైస్ అయినా కావచ్చు, లేదంటే కొంచెం అప్పుడే చేసుకొని రైస్ దాన్ని కొంచెం ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకొని రైస్ చల్లారిన తర్వాత చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఆ రైస్ అనేది మనం వేసుకొని అందులో కొంచెం తగినంత ఉప్పు, మనకి రైస్కి కావాల్సిన ఉప్పు ఆల్రెడీ ఎగ్లో వేసేసాం కాబట్టి రైస్కి ఎంత ఉప్పు కావాలో అది వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని దాని మీదే కొంచెం కారం, మన టేస్ట్ తగినంత కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, అంటే కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి, చికెన్ మసాలా. ఈ మసాలాలన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇంకేం దీనికంటూ వేరే మసాలా ఏమీ ఉండదు అనమాట. సో అవే రైస్ పైన వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఒక లో ఫ్లేమ్లో ఒక 2 minutes 3 minutes అలా ఉంటే బాగా కలుపుకొని ఉంటే అది ఏమవుతుందంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. రైస్ కూడా అంతా మిక్స్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగా వచ్చి ఎగ్ రైస్ అనేది మనకు చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.